అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను గరం మసాలా ఎలా చేయాలో, పొడి ఎలా చేయాలో చూపిస్తాను. మన ఇంట్లో మనమే చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు గరం మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇవి ధనియాలు 1 కప్పు. తర్వాత నేను వేరు కప్పు తీసుకున్నాను, మీరు ఒకే కప్తో మెషర్ చేసుకోండి. ఇది దాల్చిన చెక్క 1/2 కప్పు. తర్వాత జీలకర్ర 1/4 కప్పు, లవంగాలు 1/2 కప్పు, తర్వాత యాలకులు నేను చెప్పాను కదా, ఇవి ఏంటంటే ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉంది. పెద్ద లెక్కలో వేసుకుంటే 10 తీసుకుంటే సరిపోద్ది. తర్వాత ఇది సోంపు. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ప్యాన్ పెట్టుకొని అన్నీ వేపుకోవాలి. ఇప్పుడు కట్ట వేస్తున్నాను. నూనె ఎక్కర్లేదు, మామూలుగా వేపుకోవాలన్నమాట. ఇది గరం మసాలా పొడి మనం అన్ని కూరలు వేసుకోవచ్చు. చికెన్లో కూడా మనం అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇది 2 స్పూన్లు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. బిర్యానీలు వేసుకోవాలని కూడా వేసుకోవచ్చు. బిర్యానీలోకి మసాలా నేను సపరేట్గా మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడే వాసన వస్తుంది. మనకు వేగేటప్పుడు ఇంకా చాలు, ఇది తీసేసుకుందాం. ఇప్పుడు ఇది పెట్టుకొని జీలకర్ర వేసుకున్నాం. అన్నీ ఒకేసారి వేపితే మాడిపోతాయి. ఈ జీలకర్ర తొందరగా వేగిపోద్ది అట్లా, అందుకని వేరుగా వేపుకోవాలన్నమాట. వేపకుండా కూడా వేసుకోవచ్చు, కానీ వేపితే టేస్ట్ బాగుంటుంది. అన్నీ ఒకటేసారి వేపితే ఏమవుద్దంటే ఇది జీలకర్ర అప్పుడే వేగిపోయింది. చూసారా ఎలా వేగుతుందో? ఓకే. ఇప్పుడు ధనియాలు వేసాను. ఓకే, ధనియాలు కూడా వేగిపోయినాయి. మాడకుండా చూసుకోవాలా. ఇప్పుడు లవంగాలు వేసాను. లవంగాలు పప్పులు కూడా కలుస్తున్నాయి, తీసేస్తున్నాను నేను. మామూలుగా అయితే 100 గ్రామ్స్ 50 గ్రామ్స్ వేసుకునేది చెప్పచ్చు. ఇప్పుడు మనకి కరెక్ట్గా దొరకడం కష్టం అని నేను కప్పుల లెక్కలో చెప్పాను అన్నమాట. దీంట్లో యాలకులు కూడా వేసేస్తున్నాను, ఎందుకంటే ఈ వేగేటప్పటికి యాలకులు కూడా వేగిపోతాయని దీంట్లో వేసాను నేను. ఈ సోంపు ఉంది కదా, ఇది కూడా వేసేద్దాం దీంట్లో. ఆల్రెడీ లవంగాలు వేగిపోయినాయి, తర్వాత ఇవి కూడా యాలకులు వేగిపోయి ఇప్పుడు సోంపు వేయి. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అన్నీ చల్లారాలి. అన్నీ చల్లారిన తర్వాతే మిక్సీలో వేసుకోవాలన్నమాట. వేడిగా వేయకూడదు. ఇప్పుడు నేను చల్లారబెట్టి మిక్సీలో వేసి పొడి అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకే, ఇది గరం మసాలా పొడి చేశాను చూడండి. మిక్సీలో వేసాను. మిక్సీ కూడా మీకు చూపించడానికి పెట్టాను. నా దగ్గర చిన్న మిక్సీ ఉంది కాబట్టి 2 సార్లు 3 సార్లు వేసుకున్నాను. ఒకటేసారి పెద్ద మిక్సీలో ఉంటే కూడా వేసేసుకోవచ్చు. చాలా మెత్తగా చాలా బాగా వచ్చింది. ఇది జాగ్రత్తగా పెట్టుకొని అప్పుడప్పుడు వేసుకోవచ్చు. ఇది 2 నెలలు 3 నెలలు అయినా అలాగే ఉంటుంది. చూడండి ఎలా మెత్తగా వచ్చిందో. ఇది గరం మసాలా పౌడర్ చేసే విధానం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.